పంచాయతీ ఆర్డినెన్స్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. గవర్నర్ నిర్ణయంపై రేవంత్ ప్రభుత్వం వేచి చూస్తోంది. ఒకవేళ రేపటిలోపు ఆర్డినెన్స్ పై గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే కేబినెట్లో నిర్ణయం తీసుకోనుంది రేవంత్ సర్కార్. ఇప్పటికే గవర్నర్ జిష్ణుదేవ్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. గవర్నర్ తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేపట్లోగా రిజర్వేషన్ల ఖరారు చేయాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఆర్డినెన్స్ పై అడ్వకేట్ జనరల్తో చర్చిస్తోంది ప్రభుత్వం. మరోవైపు సెప్టెంబర్ 30లోగా ఎన్నికల తంతు కూడా పూర్తి చేయాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, రేపట్లోగా గవర్నర్ ఆమోదం వస్తుందా? ఈయన నిర్ణయం ప్రకటించకపోతే మళ్ళీ క్యాబినెట్లో దీన్ని ప్రవేశపెడతారని అర్థమవుతోంది. ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. ఏసారి పంచాయతీ ఆర్డినెన్స్ మీద గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. అడ్వకేట్ జనరల్తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మొన్న దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు కూడా జరిపారు. పంచాయతీ ఆర్డినెన్స్ ఆమోదం తెలిపితే ఎలాంటి అంశాలు ఉంటాయి, తెలపకపోతే కనుక ఎలాంటి చిక్కులు ఉంటాయి అన్నటువంటి విషయం మీద పూర్తి స్థాయిలో అడ్వకేట్ జనరల్తో చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక గవర్నర్ నుంచి ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో అధికారులు తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక గవర్నర్ ఏమైనా పిలుస్తారా అన్నటువంటి అంశం మీద పంచాయతీరాజ్ అధికారులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే హైకోర్టు 25వ తేదీ జూలై 25వ తేదీలోపు రిజర్వేషన్లను ఖరారు చేయాలన్నటువంటి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఎట్లాంటి విచారణలో ఎలాంటి విషయాలు తెలపాలి, హైకోర్టుకి ఎట్లా ప్రభుత్వం యొక్క ఒపీనియన్ ఏంటి, ప్రభుత్వ నిర్ణయం ఏంటి, ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందన్నటువంటి విషయం మీద అడ్వకేట్ జనరల్తో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. రేపు విచారణలో ప్రభుత్వం ఒక రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయం మీద ఒక హైకోర్టు ఒక విషయాన్ని అయితే తెలిపేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీ ఆర్డినెన్స్ మీద గవర్నర్ యొక్క ఆమోద ముద్ర వస్తే కనుక ఆర్డినెన్స్ ప్రకారం ముందుకు వెళ్తారు. 42% బీసీలకు రిజర్వేషన్లను ఖరారు చేసేటువంటి అవకాశాలు. ఇన్ కేసు గవర్నర్ కనుక దానిని రిజెక్ట్ చేయడమా లేదంటే హోల్లో పెట్టినట్లయితే హైకోర్టు ఆదేశాల మేరకు పాత పద్ధతిలోనే సుప్రీంకోర్టు నిర్ణయాలకు లోబడే పంచాయతీ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వీటన్నిటి మీద ఈ నెల 25వ తేదీన క్యాబినెట్ సమావేశం ఉంది. ఆ క్యాబినెట్లో చర్చించి ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం మీద నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. 2 విషయాలు ప్రభుత్వం ముందున్నాయి. ఒకటి, రేపు ఎట్లాంటి సమాధానం చెప్పాలన్నది ఒక అంశం అయితే, రెండోది ఆర్డినెన్స్ మీద గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నటువంటి ఉత్కంఠ అయితే ప్రభుత్వం దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. హరి, ఓకే.